హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సతీష్ ఠాకూర్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, మరికొద్ది సేపట్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవుతున్నాయి. ముందుగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా విద్యార్థులు కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయితే మాత్రం ఏమాత్రం బాధపడకండి. మీరు మళ్ళీ సప్లిమెంటరీ ఫీజు కట్టుకొని కొంచెం హార్డ్ వర్క్ చేసి మళ్ళీ పాస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే, తల్లిదండ్రులు అందరూ కూడా విద్యార్థులకు సపోర్ట్గా ఉండాలి. వారిని మీరు మోటివేట్ చేయాలి, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన కుంగిపోవద్దని మీరు వాడికి ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒక ముఖ్యమైన సూచన, మీ పిల్లలని ఇతరులతో పోల్చకండి, కంపేర్ చేయకండి. పలానా వాడికి ఫస్ట్ క్లాస్లో మార్కులు వచ్చాయి, నీకు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినాయి అనే మాటలు వాళ్ళ ముందర తీయకండి. ఎందుకంటే ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది. మనకైతే మరొక అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సప్లిమెంటరీ ఫీజు కట్టించి కొంచెం హార్డ్ వర్క్ చేయించండి. పిల్లలందరూ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 10వ తరగతి మార్కులు అనేది మన జీవితానికి ఒక ప్రామాణికత అయితే కాదండి. ఇది జస్ట్ ఫర్ ఒక మార్కుల లిస్ట్ అంతే మాత్రం. మీరు బయటికి వెళ్ళినాక మన జీవితంలో ఏది రాసి ఉంటే అది అవుతుంది. చదువుతో పాటుగా కూడా వ్యాయామాలు, ఆటల పోటీలు, ఏవైతే కల్చరల్ యాక్టివిటీస్ అంటామో అందులో కూడా మీ పిల్లలకు ఒక ప్రవేశం మీరు కల్పించినట్టయితే వారికి ఫ్యూచర్లో స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. ఆ విధంగా మీ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని మీరు గుర్తించాలి. కానీ బలవంతంగా ర్యాంకుల కోసమే పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయకండి. చాలామంది పిల్లలు స్ట్రెస్కి లోనవుతున్నారు. ఈ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో వాళ్ళకి స్వేచ్ఛ కల్పించండి. ముఖ్యంగా ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళకి ప్రయోజనాలు కూడా ఆ రంగంలో ఈజీగా వస్తాయి. మీకు నచ్చిన దాంట్లో పిల్లోడిని మీరు చెప్పించి మార్కులు రాలేదని వాళ్ళకు హింసించినట్టయితే అది ఒక విద్యార్థి యొక్క ఎదుగుదలకు అది ఆటంకంగా ఏర్పడుతుంది. అలా కాకుండా పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకు సపోర్టివ్గా ఉండండి, మోటివేషన్ చేయండి. మరొకసారి విద్యార్థులందరికీ సూచన, పాస్ అయిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఎవరైతే ఫెయిల్ అయినట్టు ఉన్న విద్యార్థులందరూ కూడా సప్లిమెంటరీ కట్టండి. మరొక అవకాశంగా ఫీల్ కాండి, ఇంకొంచెం చదవండి. ఇంకా మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది కదా, ఒకసారి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం.